రియాలిటీ షో బిగ్ బాస్పై సిపిఐ సీనియర్ నేత నారాయణ తన యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేశారు. ఈ షో సమాజానికి ఏమాత్రం ఉపయోగం లేదని, యువతను పెడదోవ పట్టించే ఒక విషపూరిత కార్యక్రమమని ఆయన నిప్పులు చెరిగారు. బిగ్ బాస్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్నానని, ఈ షో అశ్లీలత, అసాంఘిక కార్యకలాపాలతో నిండి ఉందని ఆయన కుండబద్దలు కొట్టారు. తాను ఈ వ్యాఖ్యలు చేసినందుకు విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ బిగ్ బాస్లో ఉన్న నీతి నిజాయితీ ఏంటని ఆయన సూటిగా ప్రశ్నించారు. నారాయణ మరింత ఘాటుగా విమర్శన చేస్తూ బిగ్ బాస్లో 100 రోజుల పాటు యువతీ యువకులను ఒక పెద్ద గుహలో బంధించి వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారని ఆరోపించారు. అక్క చెల్లెళ్ళు లేదా వృద్ధులను ఎందుకు ఎంపిక చేయరని, కేవలం యువతీ యువకులను మాత్రమే ఎంపిక చేసి వారికి అన్ని సౌకర్యాలు కల్పించి ఒక గుహలో వదిలేస్తే వారు ఏమీ చేయకుండా ఉంటారా అంటూ ఆయన నిలదీశారు. 100 రోజుల పాటు ఆ గుహలో ఏం జరుగుతుందనే చర్చ సహజంగానే వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి చెడుతో కూడిన సంస్కృతికి ఎందుకు డబ్బులు పెట్టాలని ఆయన ప్రశ్నించారు. ఇది యువతను పూర్తిగా పెడదోవ పట్టించే కార్యక్రమమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బిగ్ బాస్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ తాను గతంలో పోలీసుల నుండి జిల్లా కోర్టు వరకు అనేకసార్లు ప్రయత్నించానని నారాయణ తెలిపారు. ఎట్టకేలకు హైకోర్టు స్పందించి తన పిటిషన్ను స్వీకరించటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నటుడు నాగార్జున బిగ్ బాస్ నిర్వాహకులకు హైకోర్టు నోటీసులు జారీ చేసిందని ఆయన వెల్లడించారు. తన కష్టం ఫలించిందని, ఇప్పుడు తనకు చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంపై తన పోరాటం ఆగదని, యువత భవిష్యత్తు కోసం చివరి వరకు పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. నారాయణ ఈ వ్యాఖ్యలు బిగ్ బాస్ చుట్టూ మరోసారి తీవ్ర వివాదాన్ని రేకెత్తించాయి. సమాజంలో ఈ షో ప్రభావంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది నారాయణ వాదనతో పూర్తిగా ఏకీభవిస్తూ ఈ షోను వెంటనే నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది కేవలం వినోదాత్మక కార్యక్రమమని, ఇందులో చూపించే సన్నివేశాలను సీరియస్గా తీసుకోకూడదని వాదిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.